మార్నింగ్ లేవడం దగ్గర నుండి నైట్ నిద్రపోయే వరకు మనం రోజు మొత్తంలో చాలా కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. ఇది ఆర్డినరీ లైఫ్. కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఒక సాటిస్ఫాక్టరీ లైఫ్ని హ్యాపీగా ఎలా లీడ్ చేయొచ్చు, నిజంగా ఒక సంతృప్తికరమైన జీవితాన్ని ఎలా గడపచ్చు అని తెలుసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాక్టీస్ మీ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేయగలదు. ఈ ప్రాక్టీసే గ్రాటిట్యూడ్ అండి. కృతజ్ఞతా భావం కలిగి ఉండటం. మనం దేని మీద అయితే ఎక్కువ ఫోకస్ చేస్తామో అక్కడ మన ఎనర్జీ ఫ్లో అవుతుంది, అది పెరుగుతుంది. మనం కంప్లైంట్స్ మీద ఫోకస్ చేస్తే కంప్లైంట్స్ పెరుగుతాయి. అదే బ్లెస్సింగ్స్ మీద ఫోకస్ చేస్తే మన లైఫ్లో ఇంకా బ్లెస్సింగ్స్ పెరుగుతాయి. మా లైఫ్లో బ్లెస్సింగ్స్ ఏమున్నాయి అని అనుకుంటున్నారా? రండి కౌంట్ చేద్దాం. ఈరోజు మార్నింగ్ మనకి లేచి సూర్యుడిని చూసే అవకాశం దక్కింది. ఇది బ్లెస్సింగ్ కాదా? ఈ ప్రపంచంలో ఈరోజు నిద్రలేవని వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారు ఆలోచించండి. మనం ఎలా లెగుస్తున్నాం? విసుక్కుంటూ, చిరాగ్గా, ఈరోజు కూడా పొద్దున్నే లేవాలా అనుకుంటూ లెగుస్తాం. లేవగానే ఒక చిన్న స్మైల్తో థ్యాంక్ యూ గాడ్, ఈరోజు మళ్ళీ నాకు కొత్త లైఫ్ని ఇచ్చావు అని ఎంతమంది చెప్తున్నారు ఆలోచించండి. మన బాడీలో అన్ని పార్ట్స్ బాగా వర్క్ చేస్తున్నాయి. చేతులు, కాళ్ళు, చెవులు, కళ్ళు అన్నీ. అవి లేని వాళ్ళని అడగండి, వాటి విలువ ఏంటో తెలుస్తుంది. మీకు ఒక 100 కోట్లు ఇస్తాం, మీ కళ్ళు ఇస్తారా అని అడిగితే ఇచ్చేస్తారా మీరు? ఇవ్వరు కదా. అవి విలువ కట్టలేనివి. అసలు మన బాడీ సపోర్ట్ చేయకపోతే మనం ఏదైనా పని చేయగలమా చెప్పండి? సో నా బాడీ ఇలా ఉంది, అలా ఉంది అని కంప్లైంట్ చేయడం ఆపేసి ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ బాడీ. మనం లేచి స్కూల్కి, కాలేజ్కి, ఆఫీస్కి రెడీ అయ్యేలోపు టిఫిన్, లంచ్ బాక్స్ రెడీగా ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ తిరిగి రాగానే డిన్నర్ రెడీగా ఉంటుంది. మనం తినే టైంకి ఎంతోమంది అదే ఫుడ్ దొరక్క ఆకలితో ఉండి ఉంటారు. మన దగ్గర ఫుడ్ ఉంది, దాన్ని ప్రిపేర్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ మనం వాటిని ఇగ్నోర్ చేస్తాం. ఎప్పుడైనా ఫుడ్ ప్రిపరేషన్లో మిస్టేక్ అయితే చాలు కంప్లైంట్ చేస్తాం. డోంట్ డూ దట్. మీరు తినే ఫుడ్కి, అలాగే దాన్ని ప్రిపేర్ చేసే వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండండి. ఏంటో ఈ జాబ్ విసిగొస్తుంది అనేవాళ్ళు చాలామంది ఉంటారు. మీలాంటి జాబ్ అయినా పని అయినా దొరికితే బాగుండు అని ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు చేసే వర్క్ వల్ల వచ్చే శాలరీతో మీ ఇల్లు గడుస్తుంది. కాబట్టి మీ జాబ్కి, వర్క్కి రెస్పెక్ట్ ఇవ్వండి, థ్యాంక్ఫుల్గా ఉండండి. ప్రకృతి పట్ల ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలి. నేచర్ మనకు ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్ 24/7 ఇస్తుంది. హాస్పిటల్కి వెళ్తే అదే ఆక్సిజన్ని మనీ పెట్టి కొనాల్సి వస్తుంది. వాటర్, సన్లైట్ అన్నీ నేచర్ మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. నేను చాలా బేసిక్ థింగ్స్ చెప్పానండి, కానీ మన లైఫ్లో అబ్జర్వ్ చేస్తే కంప్లైంట్ చేసే సిచ్యువేషన్స్ కన్నా థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. కానీ మనకు కంప్లైంట్స్ చేయడమే ఇష్టం. ఈ రోజు నుంచి రివర్స్ చేయండి. కంప్లైంట్స్ని ఇగ్నోర్ చేయండి, బ్లెస్సింగ్స్ని కౌంట్ చేయండి. మార్నింగ్ లేవగానే ఒక 5 minutes మీ దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ఫుల్ ఫీల్ అవ్వండి. డే మొత్తం కంప్లీట్ అయ్యి నైట్ నిద్రపోయే టైంలో ఒక 5 minutes ఆ డే మొత్తంలో జరిగిన చిన్న వాటికి థ్యాంక్ఫుల్ ఫీల్ అవ్వండి. ఇలా ఒక 21 days చేసి చూడండి. మీకే తెలుస్తుంది, మీలో ఒక పాజిటివ్ సైడ్ ఓపెన్ అవుతుంది. మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ రావడం స్టార్ట్ అవుతాయి. మీ లైఫ్లో బ్లెస్సింగ్స్ పెరుగుతాయి. కావాలంటే ట్రై చేసి చూడండి. ఇలా చేయడానికి మీరు ఏం ఖర్చు పెట్టాల్సిన పని లేదు కదా. ఒక 10 minutes డే మొత్తంలో, అంతే కదా. మీకోసం మీరు ఆ మాత్రం చేయకపోతే ఎలా? ఒక సాటిస్ఫాక్టరీ అండ్ హ్యాపీ లైఫ్ని జీవించడానికి ఇదే ది బెస్ట్ ప్రాక్టీస్.